దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఇండియా 1 మినిట్ 1 ఇయర్ ఈ సిరీస్లో అసలు 2021లో అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? రోడ్లు స్ట్రీట్లు అన్నీ ఖాళీ, లాక్డౌన్ అమలులో ఉండేది. కరోనా మహమ్మారి డెల్టా వేరియంట్ బీభత్సం సృష్టిస్తున్న వేళ హాస్పిటల్లో బెడ్ల కొరత, కావాల్సినంత ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను పడ్డారు. శ్మశానాలలో క్యూ లైన్లు. దీనితో ప్రభుత్వం ఎంతో మందికి కోవాక్సిన్ ఇంకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చింది. అంతటి కష్టకాలంలో కూడా మనం 1 బిలియన్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చాము. వేరే దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకున్నాము. మరోవైపు సోషల్ డిస్టెన్సింగ్ని ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగి విజయవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాం. మరోవైపు నీరజ్ చోప్రా దేశం కోసం ఒలింపిక్స్లో మొదటి గోల్డ్ మెడల్ జావ్లిన్ త్రోలో గెలుచుకొని దేశాన్ని గర్వపరిచాడు. 2021లో టెక్నాలజీ అతివేగంగా ఎదిగి పేటీఎం, బైజూస్ మరియు జెరోదా కంపెనీలు యూనికాన్గా నిలిచాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని మనం ఐకమత్యంతో దృఢంగా నిలబడి మేరా భారత్ మహాన్ అని నిరూపించాము. 2021 చాలామంది జీవితాలలో బాధను నింపుతూ కాలం ముందుకు సాగిపోయింది. మీకు మా షార్ట్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.